కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్యలో ఉన్న వివాదాలను విభేదాలను లేకపోతే పథకాలను గురించి ఢిల్లీలో జరిగిన ఒక ప్రాథమిక సమావేశం తీసుకున్న కనీస నిర్ణయాలు వీటి మీద ఆయా పార్టీలు ఆయా ప్రభుత్వాలు తమకు అనుకూలంగా సాగిస్తున్న ప్రహసనం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు రాజకీయాల్లో కానీ లేకపోతే ఎప్పుడైనా సంప్రదింపులు సమావేశాలు అన్నప్పుడు ఒక విన్ విన్ ఫార్ములా విన్ 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 లూజ్ లూజ్ విన్ ఇలా 3 చెప్తుంటారు. అంటే మీరు ఓడిపోయి అవతరాలను గెలిపించటం, లేదా మీరు గెలిచి అవతరాలను ఓడించటం. విన్ విన్ అంటే ఉభయులు కూడా సంతృప్తికరంగా ఉన్నట్టుగా కనిపించటం నిజంగా ఇరుపక్షాలకు సమానంగా జరగటం అన్నది చాలా అసాధారణ పరిస్థితుల్లో కానీ అది కుదరదు. ఇప్పుడు 4 నిర్ణయాలు తీసుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, అలాగే కేంద్ర జలవనరుల మంత్రి పాటిల్ ఆధ్వర్యంలో సమావేశం అయ్యారు. దీనికి కూడా తతంగం జరిగింది. బనకచెర్ల అనేటటువంటి తాడు బొంగరం లేని ఒక ప్రాజెక్ట్ ఏదో వెనువెంటనే వచ్చేస్తున్నట్టు గేమ్ చేంజర్ అని చంద్రబాబు నాయుడు చాలా ప్రచారం చేశారు. దీని మీద ఆంధ్రప్రదేశ్లోనే అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. మనం ఇంకా కృష్ణానది జలాల మీద హక్కు కూడా కోల్పోతాము దీనివల్ల, అలాగే లోయర్ రైపీరియన్ స్టేట్ దిగువ రాష్ట్రంగా ఉన్న హక్కులను కూడా ఎందుకు ముందే వదులుకోవటం అన్న పద్ధతిలో అనేక మంది మాట్లాడారు. పైగా వాటిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఎత్తిపోతలు చేయాల్సిన అవసరం లేదు, శ్రీశైలం నుంచి తీసుకోవచ్చు అనే ఇది కూడా వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్లోనే వచ్చిన అభ్యంతరం. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వెంటనే బీఆర్ఎస్ తెలంగాణకు వాళ్ళే ఛాంపియన్స్ అనేటటువంటి వాదన వాళ్ళది. కాబట్టి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి గురుదక్షిణ చెల్లించడానికి నదీ జలాలు ఇచ్చేస్తున్నాడు, దీనికి ఒప్పుకున్నారు అని. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి ఇచ్చారని గతంలో తెలుగుదేశం అంది, అదే మెటీరియలైజ్ వాస్తవ రూపం దాల్చలేదు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే చర్చలు బనకచెర్ల మీదే జరగబోతున్నట్టుగా టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బిల్డప్ ఇచ్చింది. దాన్ని చివరిదాకా సాగనిచ్చి నిన్న ఒక లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. బనకచెర్ల మీద చర్చించడానికి ఏం లేదు, అది ఇప్పటివరకు కూడా కొత్తగా ఎవరు ప్రతిపాదన వస్తే మేము ఎలా ఒప్పుకుంటాము అని వాళ్ళేదో అభ్యంతరం పెట్టారు. ఈ అభ్యంతరం తర్వాత చర్చలు జరుగుతాయా, ఎట్లా జరుగుతాయన్న సందేహాలు కూడా ఉన్నాయి, అలాంటి వాళ్ళకి జరిగాయి. కాబట్టి బనకచెర్ల అన్నది అజెండాలోనే లేదు అని రేవంత్ రెడ్డి సమావేశం తర్వాత చెప్తున్నారు. కానీ మొదట తయారు చేసిన ఎజెండాలో అంటే మామూలుగా ఏం చేస్తారు, కేంద్రం ఇందులో ఏమీ మధ్యవర్తి పాత్ర ఏం కాదు, ఫెసిలిటేటర్, దోహదకారి, లేకపోతే ఒక విధంగా సమన్వయకర్త పాత్ర మాత్రమే అన్నప్పుడు సమావేశం ఏర్పాటు చేయటం వరకే మీరు మాట్లాడుకోండి అని. సో ఇరు రాష్ట్రాలు ఇచ్చిన అంశాలు దాంట్లో పొందుపరుస్తారు సహజంగా. ఆ తర్వాత తెలంగాణ అభ్యంతరం చెప్పిన తర్వాత కూడా దాని మీద పట్టుబడితే బనకచెర్ల చర్చించి తీరాలని అప్పుడు అది సమస్య. కానీ వీళ్ళు ముందే లేఖ రాశారు కాబట్టి బనకచెర్ల మాకు ఆమోదయోగ్యం కాదు అని చెప్పి వీళ్ళు లేఖ రాసి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఆ రూపంలో చర్చించే అవకాశమే లేదు, ఉండదు. ఇది మామూలుగా కనీసమైన సమావేశాలు, చర్చలు, ఇలాంటి ఈ విషయాలు పరిశీలించిన వాళ్ళందరికీ తెలుసు. 4 నిర్ణయాలు తీసుకున్నారు. నిజానికి అవి నిర్ణయాలు అంటే తప్పనిసరిగా జరగాల్సినవే, కొన్ని జరుగుతున్నవే. ఒకటి, శ్రీశైలం ఫ్లడ్ పూల్ దానికి సంబంధించి ఆ గేట్లకు సంబంధించి అది కొంచెం ప్రమాదకర పరిస్థితిలో ఉందని నేను మొన్న కూడా ఎక్కడో చెప్పాను, చాలామంది నివేదికలు వచ్చాయి, అదే నేను చెప్పాను. దాన్ని తక్షణం దాని మరమ్మతులకు చర్యలు తీసుకోవాలి అని నిర్ణయం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాలి, ఎందుకంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి. ఇటు నాగర్ కర్నూలు జిల్లా, అటు నంద్యాల జిల్లాల్లో ఈ ప్రాజెక్టు ఉంది, కానీ నిర్వహణ వాళ్ళది. అదే నాగార్జున సాగర్ విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం. ఇది విభజన సమయంలో చేసుకున్న ఏర్పాటు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలంకు సంబంధించి ఆనకట్ట మరమ్మతులు చేయాలి. రెండవది
నదీ జలాలకు సంబంధించి చేసిన బోర్డులు, కృష్ణా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులు, గోదావరిది తెలంగాణలో ఉంటుంది హైదరాబాద్లో, కృష్ణాది ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని గతంలో అవగాహన కుదిరింది. ఇది 11 ఏళ్ళు అయిపోయింది కదా రాష్ట్రం విడిపోయి. కానీ ఈ మార్పు జరగలేదు. దాన్ని వేగవంతం చేయాలి అని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఇది రెండో నిర్ణయం. నిజానికి ఇవి రెండు కూడా ఆంధ్రప్రదేశ్కు పెద్ద ప్రత్యేకించి అనుకూలమైనవి ఏం కాదు, వాళ్ళు చేయాల్సినవి. రెండోది ఎప్పటి నుంచో జరగండి, ఇప్పుడు జరుగుతుంది, ఆలస్యంగా జరిగింది. ఇంకా మూడోది ఉంది ముఖ్యంగా, టెలిమెట్రీ పరికరాలు పెట్టి ఎవరు ఎన్ని నీళ్లు తీసుకుంటున్నారో లెక్క వేయాలి. ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుంటుందని తెలంగాణ ఆరోపణ, అభ్యంతరం అప్పుడు ఇప్పుడు కూడా. కాబట్టి ఖచ్చితంగా ఎన్ని తీసుకుంటున్నారో తెలుసుకోవడానికి టెలిమెట్రీ పరికరాలు పెట్టాలి. ఒకవేళ కేంద్రం పెట్టకపోతే మేమే ఖర్చులతో కూడా పెట్టుకుంటామని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. టెలిమెట్రీ పరికరాలు అన్ని చోట్ల పెట్టాలని అంగీకరించారు. నాలుగవ దాని దగ్గర ఇప్పుడు సమస్య. నాలుగవది ఏంటి? నిపుణులు, అధికారులు, బాధ్యులతో కమిటీ వేయాలి. నదీ జలాలకు సంబంధించిన సమస్త అంశాలను ఈ కమిటీ పరిశీలించి ఒక నివేదిక తయారు చేస్తే దాని మీద అప్పుడు ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకోవాలంటే అపెక్స్ బాడీ, శిఖరాగ్ర ఏమన్నా వ్యవస్థ ఒకటి ఉంటుంది, అందులో ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి ఉంటారు. ఇది ఈ సమావేశం అది కాదు. ఇప్పుడు అధికారుల కమిటీ సమావేశమై వాళ్ళు కొన్ని అంగీకారానికి వచ్చిన తర్వాత దాన్ని వీళ్ళ ముందు పెడితే వీళ్ళు ఒప్పందం చేసుకుంటే అప్పుడు అది చెల్లుబాటు అవుతుంది. అంతేగాని ఈ లోపలే అన్ని చేసేసారు, కమిటీ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామన్నారు. అసలు కమిటీ నిర్ణయం ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ఆమోదించకుండా ఎలా వస్తుంది? అధికారులు కూర్చొని ఏదైనా చెప్తే అది అవుతుంది. ఆ మాటకు వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఒక ద్వైపాక్షిక సమావేశాలు కూడా ఇలాంటి కమిటీ ఒకటి వేశారు, చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి. ఏమైనా జరిగిందా ఇప్పటివరకు? కాబట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇతర రాజకీయ అంశాల్లో పోటీ పడడం వేరు, కానీ నదీ జలాల విషయంలో కూడా ఏదో జరిగిపోయింది, అంతా అయిపోయింది, తాకట్టు పడిపోయింది ఈ పద్ధతిలో వాళ్ళు చేయటం. ఆంధ్రప్రదేశ్ తరఫున మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడాడు, ఇక్కడేమో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. వీళ్ళేమో మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా చెప్తున్నారు, ఆయనేమో మామూలుగా చెప్పేసి ఈ అంశాలు అందులో అన్నీ వస్తాయి అన్నప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బనకచర్ల కూడా అడుగుతారు, అది కూడా కమిటీ పరిశీలిస్తుంది. కానీ ఈ సమావేశంలో అది రాలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. అసలు చర్చ లేనప్పుడు దాని మీద అభిప్రాయం చెప్పడం ఏంటంటే, చర్చ బయట మాట్లాడడం, పత్రికల్లో శీర్షికలు రావడం కాదు కదా. ఎజెండాలో నుంచి అంశము వద్దు అని మేము రామోదైతే అని చెప్పిన తర్వాత దాన్ని పక్కన పెట్టాక అక్కడ ఆ రూపంలో రాదు కదా. కమిటీలో చర్చలు అంటారా, అనేక అంశాలు చర్చకు వస్తుంటాయి. ఇక్కడ ఏదో బనకచర్ల అయిపోయినట్టు, దానికోసం ధారాదత్తం చేసేసినట్టు, ఈ రెండు రాష్ట్రాల మధ్య ఒక ఏమాత్రం కూడా వాస్తవ రూపం దాల్చని, అసలు చాలా ఉదాహరణకు జగన్ కేసీఆర్ చర్చలు జరిపి అప్పుడేదో అంగీకారం అన్న అప్పుడు అలాగే చేశారు, అప్పుడు వాళ్ళు దాన్ని విజయంలాగా చూపించారు. అదేం జరగలేదు, ఇదేం జరగలేదు. వాస్తవం ఏంటంటే ఇప్పుడు నేను అసలు సంగతి థర్డ్ పార్టీ ఈ సమావేశం వచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ఏం బాధ్యత లేదా? ఈ అంశాలు విభజన చట్టం ప్రకారం ద్వైపాక్షిక అంశాలు పరిష్కారం కాకపోతే కేంద్రం సహాయకరించాలి కదా. మేము కేవలం దోహదకారులం, ఫెసిలిటేటర్లం మాత్రమే అంటే సరిపోతుందా? అసలు ఇన్ని సంవత్సరాల పాటు ఇది సాగతీయబడడానికి కారణం ఎవరు? పోలవరం బాధ్యత కూడా వాళ్ళదే కదా. కాబట్టి కేంద్రం మీద ఇప్పుడు ఈ 4 పార్టీలు లేదా 2 రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడకపోవటం మనం గమనిస్తాం. అవతల వాళ్ళను అనడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మాట 2 రాష్ట్రాలు బాగుండాలి, ఉమ్మడి దీన్ని ప్రకారం అంటారు. రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ చాలా తప్పులు చేశాడు కాబట్టి వాటిని చక్కదిద్ది, ఒక విధంగా కేసీఆర్ ప్రాధాన్యత క్రమం, ప్రయారిటీస్ను కాకుండా కొత్తగా తీసుకొని రావటం, అలాగే తన ప్రణాళికలు కృష్ణా జలాలను మహబూబ్నగర్ జిల్లాలోనే మరల్చుకోవాల్సింది, ఇట్లాంటివి రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు. అలాగే జగన్కు రాసి ఇచ్చారంటే జగన్కు కేసీఆర్ రాసి ఇచ్చారు, చంద్రబాబుకు రేవంత్ రెడ్డి రాసి ఇచ్చారు. ఇవన్నీ రాజకీయంగా అనుకోవడానికి పనికి వస్తాయి, కానీ నదీ జలాల లాంటి విషయాలు ఇవి ఎలా సాధ్యం అండి? దేశంలో అన్ని రాష్ట్రాల మధ్య ఈ సమస్యలు ఉన్నాయి కదా. అలాగే
నిన్న వెదిరే శ్రీరామ్ అని బీజేపీ వచ్చాక ఈ నీటిపారుదల విషయాలు సలహాదారుగా కూడా ఉన్నారు, ఇప్పుడు లేరనుకోండి, ఇది వరకు ఆయన చెప్తున్నారు గోదావరిలో వరద జలాలు ఏదో చాలా ఎన్ని వస్తాయి పుష్కలంగా అంటారు, కానీ గోదావరి మీద ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి జలాలు వస్తున్నాయి, కానీ ఆ ప్రాజెక్టులు కడితే అన్ని మిగులు జలాలు ఏమి ఉండవు అని ఆయన చెప్తున్నారు. కృష్ణా జలాల మీద ఇప్పటికే చాలా పోటాపోటీగా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలు ఉన్నవి, పూర్తి చేయనివి, అసంపూర్ణంగా ఉన్నవి, చివరిదాకా వచ్చి ఆగిపోయినవి ఎన్నో ఉంటాయి. అవన్నీ మాట్లాడకుండా ఇప్పుడు ఉదాహరణకు మేడిగడ్డ లాంటిది వచ్చినప్పుడు ఏమి ఇంత ఉత్సాహంగా వెళ్ళని చర్చల్లో పాల్గొనలేదే. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా పోలవరం సమస్య ఎందుకు వచ్చిందన్నప్పుడు వీళ్ళెవరు చర్చల్లో పాల్గొనలేదే. వందల సంవత్సరాలు ఉండాల్సిన నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కూడా ఏదో ఈరోజు రేపు రాజకీయ ప్రయోజనాల దృష్టితో ఆలోచించటం, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసేసుకొని అనుమానాలు ప్రజల్లో సృష్టించడం అన్నది మటుకు వాంఛనీయం కాదు. కేంద్రం ఈ వాతావరణాన్ని చక్కదిద్దడానికి వాస్తవాలు చెప్పాలి. నేను ఈరోజు చూశాను ఇంగ్లీష్ మీడియా, పీటీఐ, యుఎన్ఐ, లేకపోతే ఇంకా ఇట్లాంటి సంస్థలు అవేవి బనకచర్ల మీద ఏదో జరిగిందని అవేమీ చెప్పడం లేదు. లేదు పెద్ద పరిష్కారం అయింది కమిటీ ఫామ్ చేయడం, కమిటీ ఏర్పాటు చేయడం ఒక సానుకూలమైన చర్య, ఒక విజయం అని చెప్తున్నాయి. అంతవరకే. కమిటీ ఏం చెప్తుందన్న దాన్ని బట్టి కదా, కమిటీ వెయ్యగానే ఏం అవ్వదు కదా. కాబట్టి నేను చెప్పేది బీజేపీ సైలెంట్, ఇక్కడ మాట్లాడుతుంటారు, అక్కడ మాట్లాడుతుంటారు, కేంద్రంలో వాళ్ళే ఉంటారు. బీఆర్ఎస్ ఏమో ఈ మధ్యకాలంలో అగ్రెసివ్గా దూకుడుగా వీటి మీద వెళ్తుంది కాబట్టి ఇంకా జరగకముందే గురుదర్శన్ చెల్లించారు, అది ఇదని కేటీఆర్ ట్వీట్ పెట్టేశారు, హరీష్ రావు మీడియాతో మాట్లాడేశారు. అక్కడ చూస్తేనేమో జగన్ కూడా బనకచర్ల మీద ఏదో మాట్లాడారు, జగన్ విషం చిమ్ముతున్నారని బనకచర్ల మీద తెలుగుదేశాన్ని బలపరిచే మీడియా చెప్తే, హరీష్ రావు కేటీఆర్ చెప్పిన వాటిని జగన్ మీడియా ప్రముఖంగా చెప్తుంది. వీటన్నిటి మధ్యలో సత్యం ఎక్కడిపోతుంది? వాస్తవంగా జరిగింది ప్రజలకు ఎలా అర్థమవుతుంది? కాబట్టి ఎంత జరిగిందో అంత ఈ 4 అంశాల్లో 3 ఏమో ప్రాక్టికల్ ఆచరణాత్మకమైనవి, అవి జరుపుకోవాలి. 4వది ఆ నిపుణుల కమిటీ. అసలు ఎన్ని నిపుణుల కమిటీలు వేసాము, ఎన్ని పర్యవేక్షక బృందాలు, ఎన్ని నివేదికలు, ఏవి అమలయ్యాయండి. సో ఇప్పుడు వాతావరణాన్ని అనవసరంగా ఉద్రిక్తపరచుకోవడం, వివాదగ్రస్తం చేయటం సరైనది కాదు. మరింత విస్తృతంగా చర్చించి ఒక అంగీకారయోగ్యమైన పరిష్కారానికి రావాలి. అందులో బనకచర్ల మీద వచ్చిన చాలా బలమైన అభిప్రాయాలను కూటమి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. ఒక అఖిలపక్ష సమావేశం జరిపి తన అభిప్రాయాలు చెప్పాలని కూడా ఉంది. పైగా అది ప్రైవేట్ ప్రాజెక్ట్ అంటున్నారు. కేంద్రం కూడా దానికి ఇదివరకే అనుమతి ఇవ్వలేదు. కాబట్టి బనకచర్ల మీద ఒక చర్చ చేయడం అన్నది లేని అంశాన్ని పెంచుకోవటమే అవుతుంది. ఇంకా తెలంగాణ కోణంలో ఉన్నటువంటి అంశాలు వాళ్ళు లేవనెత్తేవి, వీటిని కేంద్రం పరిగణనలోకి తీసుకుని ఒక సహేతుకమైన పరిష్కారం వాళ్ళు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇటు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉన్న సమస్యలు కానీ, అంటే భిన్నమైన కోణాలు కానీ, అటు ఆంధ్రాలో వివిధ రాజకీయ పక్షాల మధ్య ఉన్నవి కానీ, అవి చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిందే. కానీ వాటిని ఏదో రాజకీయ అంశాలుగానో లేకపోతే వ్యక్తిగతంగా గురుదక్షిణలు లేకపోతే వరదక్షిణలు అన్నట్టుగా చిత్రించడం వల్ల కూడా ఉపయోగమేమీ లేదు. రాజకీయాలకే సరిపోతుంది అది.